హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇది కూడా దీపావళి వ్లాగ్ అనమాట. సో ప్రీవియస్ వ్లాగ్లో అయితే మా మమ్మీ బూరెలు చేస్తుందని చెప్పాను కదా. సో ఈ బూరెలు ఎలా చేస్తుందో చూడండి. అండ్ కొంతమంది దీపావళి సోమవారం చేసుకున్నారు, కొంతమంది మంగళవారం చేసుకున్నారు. సో మీరు ఎప్పుడు చేసుకున్నారో కామెంట్ చేయండి. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే సోమవారం అయింది, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే మంగళవారం అయిందనమాట. నేనైతే అక్కడ ఇక్కడ రెండు దగ్గర అయితే సెలబ్రేట్ చేసుకున్నా అనమాట. ఫస్ట్ అయితే మా మమ్మీ బూరెలు చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. ఆ రోజు మార్నింగే నైవేద్యము ముందు రోజు చేయకూడదు అనమాట. సో ఆ రోజు ఏ రోజైతే పూజ చేస్తామో ఆ రోజే చేసుకోవాలి. మా మమ్మీ అయితే ఫస్ట్ పెద్ద గౌరమ్మకి 21 పెట్టాలి, చిన్న గౌరమ్మకి 11 పెట్టాలన్నమాట. సో 21, 11 ఇవైతే చేసుకుంది. తర్వాత రిమైనింగ్ అన్నీ నేను చేసిన అనమాట. ఫస్ట్ అయితే పొయ్యికి దిష్టి కోసం అయితే ఇలా ఉండలు అయితే వేస్తారనమాట నూనెలో. అవి కాగిన తర్వాత పొయ్యి దగ్గర అయితే పెడతామన్నమాట. ఇంకా ఈ బూరెలు అయితే మీకు ఎవరికైనా తెలుసా లేదా కామెంట్ అయితే చేయండి. మీ సైడ్ కూడా ఇట్లా చేస్తారా లేదా కూడా కామెంట్ చేయండి. బూరెల టేస్ట్ అయితే ఆల్మోస్ట్ అరిసెల్లాగే ఉంటుంది అనమాట. అరిసె కొంచెం స్మూత్ ఉంటుంది, ఇది కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. అంతే డిఫరెన్స్. టేస్ట్ అయితే ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. చూడండి బూరెలు అయితే చాలా బాగా వచ్చినాయి, చాలా సాఫ్ట్గా వచ్చినాయి అనమాట. అరిసెల్లాగానే మెత్త మెత్తగా ఉన్నాయి, కానీ నెక్స్ట్ డేకి అయితే అవి గట్టిగా అయిపోతాయి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అండ్ షేర్ అయితే ఇవ్వండి. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను వీడియో పోస్ట్